ప్రజాప్రతినిధి న్యూస్. అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వవ్యాప్తంగా జరిగే శ్రీరామ పూజిత అక్షంతల వితరణ మహోత్సవంలో భాగంగా 6/1/2024 శనివారం రోజున ఎల్లారెడ్డిపేటలో ఉదయం 8 గంటల నుండి అయోధ్య రాములవారి అక్షంతలను ప్రతి ఇంటింటికి అక్షంతలను వితరణ చేశారు. రామభక్తులు ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షంతలతో కూడిన హారతి పళ్లెంలో రామభక్తులు ఇచ్చే అయోధ్య అక్షంతలను స్వీకరించారు. అలాగే జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీవీలలో ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించి మీ గృహంలోని పూజా మందిరంలోని అయోధ్య అక్షంతలను కుటుంబ సభ్యులంతా శిరస్సుపై చల్లుకొని కొన్ని అక్షంతలను భద్రపరిచి పుట్టినరోజు పెళ్లిరోజు సందర్భాల్లో ఉపయోగించవలసిందిగా తెలియజేయడమైంది. అదే రోజు సాయంత్రం ప్రతి హిందూ తమ తమ ఇంటిని అందంగా అలంకరించి రాత్రి కాగానే దీపాలు వెలిగించి శ్రీరాముణ్ణి వేడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్సంగ సాధన సభ్యులు గోదా కోస్టి మహిళా సభ్యులు రామభక్తులు పాల్గొన్నారు. जय श्री राम 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 జై శ్రీరామ్. ఈ అక్షింతలను దేవుడి దగ్గర అక్షింతలతో కలుపుకోండి. 22వ తేదీ రోజు రాములవారి ప్రతిష్ఠ అయిన తర్వాత అయోధ్యలో సాయంత్రం ఈ అక్షింతలు మీరందరూ ఆశీర్వచనం తీసుకోండి. ఈ అక్షింతలు ఎత్తుకోండి సాయంత్రం. అట్లానే ఆ రోజు సాయంత్రం బయట దీపాలు. जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అయోధ్య ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా అక్షితలు ఏవైతే మన గ్రామానికి వచ్చినాయో గడప గడపకి అక్షంతలు పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ఎందుకొరకంటే ఇన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఆలయం ముందు నిర్మించినప్పుడు మనం లేము. మనకంటే ఒక తాతల తరం కానీ అంతకుముందు ఉన్నటువంటి తరం అప్పటి వాళ్ళకే సాధ్యమైంది. ఇప్పుడున్నటువంటి తరంలో ఈ జన్మలో మాకు ఉన్నటువంటి పునర్నిర్మాణ కార్యక్రమంలో సేవ చేసుకున్న భాగ్యం కలిగినందుకు మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. కాబట్టి ఈ నెల 22 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత గడప గడపకు పంపినటువంటి అక్షంతలు ఏదైతున్నాయో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వారి యొక్క తల మీద వేసి చిన్నవాళ్ళ మీద కానీ మనకంటే పెద్దవాళ్ళు మన మీద కానీ వేసి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతున్నాం. దాంతోపాటుగా మిగిలిన అక్షంతల్ని మనము బర్త్డేలకు కానీ పెళ్లి రోజులకు కానీ మనం ఆశీర్వచనానికి ఉపయోగించే విధంగా వాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम. हाँ పోయినప్పుడు తీసుకున్నాం.